రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లెత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సిందేంది? ఆడ కట్నీళ్ళోలే పెట్టిన పొయ్యోలే నందిమేడారం గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నందిమేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేర్లో పడతాయి. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం.